ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనము. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. ప్రియమైన వల్లరా, ఇక్కడ దేవాది దేవుడు ఒక చెట్టుని నాటి ఉన్నాడండి. అంటే ఎత్తుగల పర్వతం మీద. అంతేకాకుండా ఆ చెట్టు ఎలా ఫలించింది, ఏ రీతిగా అభివృద్ధి చెందింది అంటే శాఖలుగా అది ఫలించి అభివృద్ధి చెందిందండి. శ్రేష్టమైన దేవదారు చెట్టుగా అది మారింది. అంతేకాదు సకల జాతుల పక్షులు దాని యందు గూళ్ళు కట్టుకుని నివాసము చేస్తున్నాయండి. ప్రేమిన వల్లరా, ఒక మాటలో చెప్పాలంటే ఇది దేవుని మహిమ గల వృక్షమే. చెట్టు మనిషికి సాదృశ్యముగా ఉంది. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామందిని ప్రేమైన వల్లరా చెట్లతో పోల్చాడు. ఒలివ చెట్లతోనూ, అంజూరపు చెట్లతోనూ, ఖర్జూరపు చెట్లతోనూ, అలాగే దేవదారు చెట్లతోనూ దేవాది దేవుడు పోల్చి ఉన్నాడు. ఉదాహరణగా చెప్పాలంటే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంటున్నాడు. ప్రేమైన వల్లరా, నీతిమంతులను గూర్చి అక్కడ ఉద్దేశించి మాట్లాడాడు. అలాగే ఎస్తేరు విషయమే అలాగే ఎదిగిందండి తను. ఎస్తేరు ప్రేమిన వల్లరా, మరి తన యొక్క జీవితంలో మహిమ నుండి అధిక మహిమను తను పొందుకుందండి. ఎస్తేరు అనగా అర్థము నక్షత్రము. ఎంతో మందికి నక్షత్రము వలె తను ప్రకాశించింది. అంటే ఎంతో మందికి తను నక్షత్రంగానే ప్రకాశించిందండి. అంటే ఆ రీతిగా తను వెలుగొందింది. కావున ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక మహిమ వృక్షం వలె ఎదగాలండి. అభివృద్ధి చెందాలి, ఫలభరితం పొందిన వారిగా ఉండాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి దేవుడు మహిమపరచువాడు, మహిమ నుండి అధిక మహిమ కూడా ఆయన మనల్ని నడిపించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.